గౌడ వృత్తిని నమ్ముకొని జీవన ఆధారం గడుపుతున్నామని, మా వృత్తికి జీవన ఆధారమైన తాటి చెట్లను తమకు ఎలాంటి సమాచారం లేకుండా స్థలం యజమానులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మోగులపల్లి మండలం వేములపల్లికి చెందిన గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాపల్లికి చెందిన కటికంగూరి రవీందర్ రెడ్డికి వేములపల్లిలో భూమి ఉందని, ఆ భూమిలో ఉన్న తాటి చెట్లపైన ఆధారపడి 70 గౌడ కుటుంబాలు బ్రతుకుతున్నాయని వేములపల్లి కల్లుగీత కార్మికులు పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా రవీందర్ రెడ్డి తాటి చెట్లను కూల్చడానికి ప్రయత్నిస్తున్నాడని గౌడ కులస్తులు ఆరోపిస్తున్నారు. కల్లు వృత్తిని నమ్ముకొని బతుకుతున్న తమకు న్యాయం జరగాలంటే చెట్లను తొలగించవద్దని వారు కోరుకుంటున్నారు. మోటపోతుల సమ్మయ్య, వేములపల్లి, మూలపల్లి మండలం, భూపాలపల్లి డిస్టిక్. వేములపల్లి గ్రామంలో గత 100 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాతలు, తండ్రులు, పెద్దలు ఎక్కిన గ్రామం అది. ఆ 18 ఎకరాలలో వెళ్ళిపోయిన దొర మండువలు ఒక 10-12 మండువలు పెట్టుకొని 100 మంది కళ్ళు తాగేది, జీవనోపాధి నడుపుకునేది. ఇవాళ మాకు తెలియకుండా ఆప్కార్ ఎస్ఐని పట్టుకొని వచ్చి జేసీపీని తీసుకొని ఆడ అడ్డం పెట్టి నేను చెట్లు బీకేస్తా అని వస్తే మేము అందరం ఆడవాళ్ళం, మగవాళ్ళం అందరం ఆడికి పోయి ధర్నా చేసి బండి ఎల్లగొట్టి ఆప్కార్ ఎస్ఐ మీకు డీడీ వచ్చింది, డీడీ తీసుకోమంటే మేము డీడీ తీసుకొని మాకు ఇంక్వైరీకి మీరు ఎప్పుడు వచ్చిండ్రు, ఎన్నడు వచ్చిండ్రు మమ్మలను కనీసానికి ఈ ఆసామి భూస్వామి ఒక్కరోజు పిలిచి నేను తాళ్ళు బిక్కుతానా, మీకు ఏ ఇబ్బంది, నాకు నష్టం పోతానా అని మమ్మల్ని అడగలేదు. మమ్మల్ని ఇలా 70 కుటుంబాలు రోడ్డు మీద పడతాం, మందు తాగి సత్తాం. ఎందుకంటే ఇవ్వాలనే వంగబడి దొరై కాలు మొక్కినా నేను. మమ్మల్ని చంపు మందు తెచ్చి మా 70 మంది కుటుంబాల మందు పోసి మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, ఇప్పటికైనా మేము భయపడేది లేదు, ప్రాణాలు అర్పిస్తాం, రోడ్డు మీద పడతాం. 70 కుటుంబాలు అంటే 250 మంది ఓటర్లో ఉన్నాం. మేము ఏదైనా సిద్ధం. మేము చుట్టూ పింఛన్ వేసి తాళం వేసుకొని మమ్మల్ని ఇబ్బంది పడతాం. లేకపోతే అలా కంటిన్యూ మేము ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటాను, మాకు మా జీవనోపాధి అట్నే గడవాలని మేము తాళ్ళు ఎక్కుకుంటాం. ఒక చెట్టు దాని దేనికైనా దారణానికైనా మేము వెనుక జరిగేది లేదు. మేము 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము ఇదే వృత్తి చేస్తాము. నేను గ్రామం అధ్యక్షుడిని, గౌడ సంఘం అధ్యక్షుడిని. మాకు ఈ చెట్లు పోతే మేము బ్రతకలేము. మా ప్రాణాలు ఒడ్డు పెట్టైనా కానీ అది పీకలేము. మేము ఇక్కడికి ఎమ్మెల్యే గారిని కలుద్దామని వచ్చినాము, ఇక్కడికి ఎంపీ మన కలెక్టర్ గారిని కూడా కలుద్దామని వచ్చినాము. మేము దేనికైనా సిద్ధం.